శుభమస్తు. భోగి పండుగను ఎంత ఉత్సాహంతో పూర్తి చేసుకున్నామో అంతే ఉత్సాహంతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలుకుదాం. సంబరాల పండుగ సంక్రాంతి పండుగ. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంకురమయ్య ఈ సంవత్సరం భోగి పండుగ నాడే సూర్యాస్తమయం అయిన తర్వాత 7:50 ధనురాశిని వదిలి మకర రాశిలో సంక్రమణం చేయడంతో సంక్రమణం సోమవారం నాడు ఏర్పడినప్పటికీ పుణ్యకాలమంతా కూడా మంగళవారమే ఉన్నది కనుక ఈ మంగళవారం సంక్రాంతి పండుగ. సంక్రమణ శుభవేళన సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా రాగి చెంబులో అర్ఘ్యప్రదానం చేయాలి. ఈ రోజున అంటే సంక్రాంతి పండుగ రోజున తలంటుకోకూడదు. సంక్రాంతి పండుగ రోజున కంఠస్నానమే చేసి కొత్త వస్త్రములు ధరించి తీపి పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. ఈ రోజున ప్రత్యేకంగా పెరుగు దానంగా ఇవ్వాలి. అలాగే ఈ రోజున గుమ్మడికాయను కూడా దానంగా ఇచ్చిన పక్షంలో సత్సంతానము వంశాభివృద్ధి కలుగుతుంది. నిజానికి ఈ పండుగ పితరులకు పుణ్యకార్యాలు ఆచరించే నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి పండుగ. రైతు ఇంటికి ధనధాన్య సంపత్తులతో కూడుకున్నటువంటి ధాన్యలక్ష్మి సస్యలక్ష్మి రావడంతో ఇల్లు కళకళలాడుతుంది. ఈ రోజున పెద్దలకు ప్రీతికరంగా గుమ్మడికాయను దానం ఇస్తూ తండ్రి మరణించిన పక్షంలో అలాంటి వారిని జ్ఞాపకం పెట్టుకొని వారికి ప్రీతికరంగా తర్పణాలు చేయాలి. ఈ రోజున నలుపు రంగులో ఉండేటటువంటి గొంగళి, కంబళి, రగ్గు ఇలాంటి వాటిని బీదసాధలకు అందజేసిన పక్షంలో అఖండమైనటువంటి పుణ్యబలం పెంపొందింపజేసుకోగలుగుతారు. సంక్రాంతి రోజు తప్పనిసరిగా ఇంట్లో ముగ్గులు వెయ్యాలి. వాకిట్లోనూ ముగ్గులు వెయ్యాలి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్న పేరిట 4 రోజులుగా నిర్వహించుకునేటటువంటి తెలుగువారి అతిపెద్ద పండుగలో రెండవ రోజు అయిన సంక్రాంతి పండుగ రోజున కొత్త కాంతికి మనం స్వాగతం పలుకుతూ కొత్త కాంతులతో మన జీవితాన్ని నూతనోత్తేజంతో నూతనోత్సాహంతో ఆనందంగా నిర్వహించుకునే నిమిత్తమై దానం చెయ్యాలి. ఈ రోజున ఉప్పు దానంగా ఇచ్చినా కూడా మేలు కలుగుతుంది. చిన్నారి బాలబాలికలు గాలిపటములతో విహంగములతో ఆనందాన్ని ప్రదర్శిస్తారు. సూర్యనారాయణమూర్తి కాంతిని శరీరమంతా కూడా సోకే విధంగా వారి ప్రవర్తన వారికి ఎంతో ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. ప్రత్యేకించి గాలివాలు తెలుసుకునే నిమిత్తమై ఒకనాటి కాలంలో వాతావరణం గురించి తెలుసుకునే నిమిత్తమై అధ్యయనం చేసే నిమిత్తమై రైతులు ఏర్పాటు చేసిన ప్రక్రియలో ఒక భాగమే ఈ గాలిపతంగములు విహంగముల క్రీడ. ఆనాటి కాలంలో ఇంటికి ధాన్యలక్ష్మి వచ్చి చేరడంతో ఆ ధాన్యమును తూర్పు ఆరపట్టడం అన్న పేరిట చేటలలో ధాన్యం పోసి ఇలా విడిచివేస్తూ గాలివాలుకు ఆ పొల్లు ధాన్యమంతా కూడా తాలు తప్పర పొల్లు పొడిపోగా అచ్చమైన నిత్యమైన మేలిమైన ధాన్యం రైతుకు లభించే విధంగా గాలివాలు తెలుసుకునేందుకే ఈ విహంగములు గాలి పతంగములు. ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవాలి. అతి ముఖ్యంగా ఈ పండుగ రోజు ఎవరైతే గుమ్మడికాయలు, కూరగాయలు, ఇతర తినుబండారములు, పసుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థములు వితరణ చేస్తారో అలాంటి వారికి ఆ సంక్రాంతి పురుషుడి సమగ్రమైనటువంటి మంచి అనుగ్రహం లభిస్తుంది. సంక్రాంతి పురుషుడు ధ్వాంత నామంతో సింహవాహనంపై ఈ సంవత్సరం విజయం చేస్తున్నాడు. సింహవాహనాధిరూఢుడైనటువంటి ఈ సంక్రాంతి పురుషుడు ధ్వాంత నామంతో మనకందరికీ కూడా అభయప్రదాతగా ఉన్నాడు. సంక్రాంతి పురుషుడు అంటే కాలపురుషుడు అని అర్థం. ఆ కాలపురుషుడే శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్ష రూపంగా ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత, కర్మసాక్షి. అటువంటి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ రోజున ఆదిత్య హృదయం చదవాలి లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను వితరణ చేయాలి. మరొక మారు ప్రియమైన మా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులతో. శుభమస్తు.